సంక్షేమ పథకాలు 4, 5 ఇచ్చేసారంటే అయిపోద్దా? నాకైతే దుర్గేష్ గారు నెగ్గే అవకాశం కనపడుతుంది. తెలుగుదేశం వస్తే మళ్ళీ ఆడు బొమ్మ చూపెడతాడు. ఖచ్చితంగా దుర్గేష్ గారండి. తగ్గఫోర్ నడుస్తుంది ఇక్కడైతే. పైన అయితే సీఎం అయితే జగన్ వచ్చేస్తాడు. మా పాపకి కానీ చదువులో కానీ దేంట్లో కానీ నేనేమీ పొందలేదు. ఈసారి టీడీపీ రావాలి ఖచ్చితంగా. శ్రీనివాస నాయుడు గారికి వెళ్తాడు. ఈ ఏరియాలో కాంగ్రెస్ రాదు. 99% కూటమి రావచ్చు. కొద్దిగా కూటమి వస్తే బాగుంటుంది. సార్ మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీనివాస నాయుడు గారు ఒక పక్క, కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి, అలాగే పెద్దిరెడ్డి సుబ్బారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇది కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఒక ఇద్దరు కస్తూరి నాని గారు ఒక పక్క ఇంకో అతను సుకుమార్ గారు ఎవరు నిలబడి, వీళ్ళలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకైతే దుర్గేష్ గారు నెగ్గే అవకాశం కనపడుతుంది. అందుకు గల కారణం సార్? కారణం అంటే వైసీపీ ఇప్పుడు మాది ఫస్ట్ వార్డు, కనీసం కౌన్సిలర్ కానీ మాకు అక్కడ ఎవరో నానలేదు. అది ఏది ఆఫీస్ పెట్టారండి, అది ఏం ఆఫీస్ అది? ఆడవాళ్ళు వేశారు పిల్లలు ఆఫీస్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి అన్నీ పెట్టుకోండి, అన్నీ చేస్తారు మీకు. సచివాలయంలో వీళ్ళు ఉన్నారు, హెల్త్ వాళ్ళు వీళ్ళంతా. కనీసం మా డ్రైనేజీ కానీ మా రోడ్డు కానీ ఎన్నిసార్లు మేము డైలీ 60 రూపాయలు ఇప్పటికీ కట్టేస్తున్నాం. అపార్ట్మెంట్ మాది 60 రూపాయలు చెత్త పన్ను కడుతున్నాం. డ్రైనేజీ అలాగా వెళ్ళిపోతుంది, ఇది ఏం తీర్తలేదు. ఎందుకంటే మాకు స్టాప్ లేదంటది ఆవిడ. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది సచివాలయంలో, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు కనీసం ఆవిడ అక్కడ ఉండి దగ్గరలో నిరీక్షలో కూడా వచ్చి చూడమంటే అదండి. నాకైతే ఎటువంటి లబ్ధి పడలేదు, నాకు రాలేదు, నేను పొందలేదు. నేను హ్యాపీ. గవర్నమెంట్ ఇచ్చి నుంచి నాకు ఏది రాలేదు. ఇప్పుడు అడిగా సచివాలయంలో అడిగాను, ఎందుకు వస్తలేదు నాకు పొలం మీద దేని మీద దేనికంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఈ దేనికి ఏంటి ప్రాసెస్ అంటే చెప్తలేదు. మాకు సంబంధం లేదన్న. మాకు తెలీదు ఎందుకు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతమంది ఉన్నారు, ఎందుకు ఉన్నారు మరి? మరి అన్ని దగ్గరికి ఇంటికి వచ్చే చేస్తా అన్నారు కదా, ఇంటికి వచ్చే చేస్తా అన్నారు ఆయన. మన అసలు సచివాలయంకి వెళ్ళక్కర్లేదన్నారు. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఏది మాకు తెలియదండి, మాకు సంబంధం లేదన్నారు. అదే నాది పొలం మీద పడాలి, ఒక్క విడత కూడా పడలేదు. అది సార్ ఇప్పుడు మా పాపకి కానీ చదువులో కానీ దేంట్లో కానీ నేనేమీ పొందలేదు. ఆరోగ్య నేను స్టంట్లు వేసుకున్నాను, దానికి పొందలేదు. సరే ఇప్పుడు కందుల దుర్గేష్ గారు కంటే రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుంది అనుకున్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ ఇచ్చారు. అక్కడ అంటే ఆయన కొంచెం తెలిసినటువంటి వ్యక్తి, లోకల్ వ్యక్తి, ప్రజాదరణ వ్యక్తి. ఇక్కడైతే కొత్త కాబట్టి ఎంతో వరకు ఈయనకి ప్రజాదరణ చేస్తాడండి. సత్తా ఉన్న మనిషి. ఇక్కడ ప్రజాదరణ పొందగలుగుతారా? పొందుతాడు. ఆయన ఇప్పుడే కదా ఎమ్మెల్సీ చేసినప్పుడే చేశాడు అక్కడ చాలా మంది. అందుబాటులో ఆయన కొంచెం పేసు కొట్టేది, మాట తీరు పెట్టి బాగుంటుంది. మంచి వ్యక్తి. అసలు ఇక్కడ ఏమీ పట్టించుకుంటా కదా ఎంత నేను అనేది మాకు ఏదో ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ వచ్చి డ్రైనేజీకి ఆవిడ రాకపోతే ఎలాగండి? ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. అవును. మరి ఎందుకు రాలేదండి? ఎవరికి ఎంప్లాయీ? అసలు మా వార్డు కౌన్సిలర్ ఎవడు అసలు ఇప్పుడు రాలేదు. అసలు ఏంటి తిరగాలి కదా, వార్డు తిరగాలి. కౌన్సిలర్ తిరగక్కలేదండి, తిరగలేదు. మేమేదో చెయ్యాలి కనీసం డ్రైనేజీ పొల్లిపోతుంటే మేము డబ్బులు ఇచ్చుకుని ఆడుకో ఈడుకో తీయించుకున్నాము. అది సార్ ఇప్పుడు పైన ఆయన ఏమీ చేయలేదంటే ఆయనది ఏమి ఉండదు, అది నాయుడు గారిది ఏమి ఉండదు, కింద వాళ్ళదేనండి. సార్ ఇప్పుడు పైన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఎవరు గెలిచే అవకాశం? అది మాత్రం చెప్పలేం, టఫ్గానే ఉందండి. ఇద్దరు మీద టఫ్గానే ఉంది. మరి వీళ్ళు కూటమితో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏకమై వస్తున్నారు కదా, ఏమన్నా రావచ్చు. వచ్చినా ఆయన కూడా వస్తాడు. కానీ చెప్పలేం, గెలిచే అర్హత ఇద్దరు. 99% కూటమి రావచ్చు, కొద్దిగా 1% ఎక్కువ ఆయన కూడా రావచ్చు. మీ అభిప్రాయం చెప్పండి. కూటమి వస్తుంది అనుకుంటున్నాను. కూటమి వస్తుంది అనుకుంటున్నాను అన్న. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గండే శ్రీనివాసరావు నాయుడు గారిని, కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి, ఒక పక్క పెద్దిరెడ్డి సుబ్బారావు గారేమో కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది కాకుండా మన నాని గారు, కస్తూరి నాని గారు నిలబడుతున్నారు, సత్యప్రసాద్. వీళ్ళల్లో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా దుర్గేష్ గారండి. గల కారణం అన్న? కారణం లేదండి, అంటే మేము డైలీ తిరుగుతున్నాం కదా, చూస్తున్నాం కదా ఇక్కడ మొత్తం. మేము ఇప్పుడు మీరు ఎలా సర్వ్ చేస్తున్నారో మామూలుగా మా కుర్రోళ్ళు మేము తిరుగుతాం కదా, లోకల్ తిరుగుతూ ఉంటాం కదా. ఎక్కడ అంటే మేము అందరిలో తిరుగుతాం కదా, వాళ్ళ అభిప్రాయమే నేను చెప్పాను. అదే కొంచెం ప్రజాదరణ ఉంది, గట్టిగా ఉంది. అంటే ఆయన యాక్చువల్గా ఆయననే కాదు, ఇప్పుడు జనసేన తరఫున ఆయన నిలబడినా, వేరే వాళ్ళు నిలబడినా, జనసేన కానీ టీడీపీ కానీ కూటమిలో ఎవరు నిలబడినా గట్టిగా ఉంది అన్న. ఇప్పుడు ఒక విషయం, రాజమండ్రి నియోజకవర్గంలో ఆయన సీట్ వస్తుందని ఆశించాం.
పొత్తులో భాగంగా ఇక్కడ ఇచ్చారు. అవును. అక్కడ అంటే లోకల్ కాబట్టి కొంచెం ప్రజాదరణ ఉంది, గెలుస్తారు. ఇక్కడ కూడా ఆ ప్రజాదరణ పెరిగి ఓట్లుగా మారి ఆయన మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందా? ఉందన్న, ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. గ్రామాలను సపోర్ట్ చేస్తారు మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా నీట్గా ఆయనకి వేద్దామని ఇది అన్న. ఇప్పుడు పైన అంటే నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈసారి వాళ్ళు వస్తే బాగుంటుందని వేద్దామని. అది ఇప్పుడు పైన చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరన్నా ఇప్పుడు ఈ జరిగే ఎలక్షన్స్ తర్వాత పార్టీ ప్రభుత్వం స్థాపించే అవకాశం అవుతుంది? టీడీపీ అన్న, ఖచ్చితంగా టీడీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే నేను యాక్చువల్గా టీడీపీ బీజేపీ పార్టీ ఇతరత్ర కాకుండా లాస్ట్ టైం నేను ఫ్యాన్కే గుద్దాను. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈసారి టీడీపీ రావాలి. అంటే మీరు ఫ్యాన్ గా వేస్తారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అందరూ నాకు తెలిసి మీరు ఒక 1000 మంది దాకా సర్వే చేసి ఉంటారు. చాలా మంది అదే చెప్పుకుంటారు. మీకు ఏం చెప్పారో మీకే అర్థమైపోద్ది. ఇంకా నేను చెప్పాల్సింది ఏముంది? సో ఒక మాట ఏమీ లేదు. ఉద్యోగాల గురించి ఇప్పుడు 13 లక్షల కోట్లు పెట్టారంటున్నారు. ఎక్కడ ఇప్పుడు 13 లక్షల కోట్లు అక్కడ మన సమ్మిట్ జరిగినప్పుడు 13 లక్షల కోట్లు పెట్టుబడులు మేము తెప్పించామన్నారు. 13 లక్షల కోట్లు మేము తెప్పించినప్పుడు టాటా వాళ్ళు మన సర్వేలో 3 లక్షల ఉద్యోగాలు 3,80,000 4 లక్షల దాకా కనెక్షన్లు హైదరాబాద్కి పోయినాయి అని చెప్తున్నారు. ఇన్ని 13 లక్షల కోట్లు పెట్టినప్పుడు 4 లక్షల కనెక్షన్లు అంటే ఒక 4 లక్షల మంది హైదరాబాద్ మైగ్రేట్ అయిపోయారంటే అసలు ఏముందని ఇక్కడ ఏం లేదనే కదా అర్థం. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే జనాలు ఇంకా అర్థం చేసుకోవాలి. మనకు ఉపాధి కావాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు 4-5 ఇచ్చేయారంటే అయిపోద్దా? కరెంటు బిల్లు పేలిపోతుంది, మందు, వనరులు కూడా అందుబాటులో అన్ని దారుణాలు, చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి చెప్పకూడదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటువంటి టఫ్ పొజిషన్ లో ఆయన అభివృద్ధి బాటగా తీసుకురాగలరన్న. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ ఆల్రెడీ డివైడ్ అయిపోయినప్పుడే ఆయన బోల్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలో చాలా మందిని కియా అని చాలా పెట్టుబడులు తీసుకొచ్చారు ఆయన. సార్ వచ్చిన తర్వాత మొత్తం అందరూ, జగన్ అన్న వచ్చిన తర్వాత మొత్తం అందరూ వెళ్ళిపోయాం కదా, వేరే విషయం. ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారు. అమరావతి సగం దాకా నిలబెట్టాడు ఆయన. నిలబెట్టిన తర్వాత దాని తర్వాత ఒక ఇటుకైనా పడిందా దాని మీద? పోలవరం కూడా ఒక ఇటుకైనా పడిందా? కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి, చాలా కన్స్ట్రక్షన్స్ వరకు ఆగిపోయినాయి. పోనీ ఇప్పుడు ఆయన జనం తరపున ఆయన నిలబెట్టుకుని ఆయన కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా. పోనీ అంటే డబ్బు ఎవడని తింటాడు? ఆయన తింటాడు, ఈయన తింటాడు. డబ్బు ఎవరు తినరనేం కాదు. కాకపోతే అభివృద్ధి లేదు. అవును, ఎందుకు ఆ ఇటుకేదో ఇప్పుడు నీ మనుషులు పెట్టుకుని నువ్వు వేసుకోవచ్చు కదా, ఇప్పుడు నీ పేరు వస్తుంది కదా. ఇప్పుడు కర్నూలు సైడ్ ఉంది. కర్నూలు సైడ్ ఇప్పుడు మీరు కర్నూలులో చూసుకుంటే ఒక 4,000 ఇళ్ళు ఉన్నాయి. ఎవరికి ఇవ్వకుండా అలా ఆపేయారంట, కొండ మీద అలా పెట్టారు అంతే పేదలకి. అవన్నీ వదిలేసి ఇక్కడ 48 గజాలు సెంట్ ఎత్తున్నాం మేము ఇల్లు కట్టుకుంటే అంటే ఎందుకు? అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు కదా. నేను కర్నూలులో పనిచేసేవాడు, నేను చూశాను, నేను డైరెక్ట్ లైవ్ అది చెప్తాను. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పుష్కర కాలం పాటు ఉన్నారు రాజకీయాలు. ప్రజాదరణ పెరిగింది. సింగిల్గా పోటీ చేసిన 20-30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పొత్తు కలవడం ఏంటి? ఆ పొత్తులో భాగంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా? ఏమీ లేదన్న, పొత్తులో కలవాల్సిందే అన్న. ఎందుకంటే ఒక మాట, ఆయన కలవడంలో దీంట్లో అది పొత్తులో కలవచ్చు అన్న, పొత్తులో కలవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా టీడీపీ, ఇప్పుడు మీరు లాస్ట్ టైం కూడా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినప్పుడు కూడా టీడీపీలో ఉన్న వాళ్ళందరూ మెజారిటీతో ఓడిపోలే. 2000 ఇప్పుడు బాగుండమ్మ గారు ఎవరైతే ఉంది, రోజా గారు అయితే వీళ్ళందరూ మెజారిటీ అయితే గెలవలే. 2000 ఓట్లు 3000 ఓట్లు. ఎందుకంటే చీలికి వచ్చేసింది. ఇప్పుడు ఆయన కూడా అదే ఆలోచన. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి కూడా కారణం అదే, చీలికి వచ్చేసింది కాబట్టి. కలిసి ఉంటే చేసుకుందామని ఆయన ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ వద్దు, మనం కలిసి ఏదో ఒకటి రాష్ట్రం బాగుపడాలని చూస్తున్నాడు ఆయన. చెప్పేది ఏంటన్నా, కూటమి వస్తుంది ఖచ్చితంగా, కూటమి గెలవాలి ఖచ్చితంగా అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, భూయాక్ చట్టం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? ఒక్క మాట, నిన్న ఇప్పుడు భారతి గారు ఎదురైనప్పుడు ఒక ఆయన అడిగాడు, నేను సోషల్ మీడియాలో చూశాను, ముసలాయన. అమ్మ మీరు సతీమణి, జగన్ గారు సతీమణి కదా, మీరు కొంచెం ఒకసారి ఆయనకి చెప్పండి, పాస్బుక్ల మీద ఆయన ఫోటో కాకుండా
మేము తరతరాల నుంచి మాకు వచ్చేది ఆయన ఫోటో ఎందుకమ్మా, మా ఫోటోలు ఉండాలి, మా ఫోటోలు లేకపోయినా పర్లేదు, మా పాస్బుక్ మా తరంగా ఉంచండి, ఆయన ఫోటోలు ఎందుకని అడిగాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయనది కాదు, వీళ్ళది కదా, ఫోటోలు ఎందుకు ఎప్పుడు లేదు, ఇప్పుడు ఫోటోలు అవసరం ఏమొచ్చింది? అదే అన్న సమాధానం, ఇంకా దానికన్నా సమాధానం ఏమి లేదు. ఇప్పుడు మద్యపానం నిషేధం 3 విడతలు అన్నారు, అది ఎంతవరకు సక్సెస్ అయింది మన రాష్ట్రం? ఏమన్నా సక్సెస్ చేశారా? సక్సెస్ అంటే మీరు ఒక్కసారి వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మొత్తం అందరూ చాలా దారుణంగా ఉంటుంది. సక్సెస్ ఏం లేదు. అక్కడ వైన్ షాప్ నుంచి వచ్చే ప్రతి ఒక్కడి దగ్గర మైక్ ఎడితే ఇది ఈ మైక్ నీళ్ళతో నిండిపోద్ది, ఉమ్మేసి నీళ్ళతో నిండిపోద్ది అనమాట. అలా ఉంటుంది, అంత సక్సెస్ అయింది. ఓకే, మద్యపానం నిషేధం ఉన్నప్పుడు నిషేధించాలి మొత్తం. లేదు నేను రేట్లు పెంచిన తర్వాత తాకుండా ఇప్పుడు నేను మొన్న ఒక ఆవిడ మామూలుగా నేను నాది జాబ్ పరంగా నేను వెళ్తే ఆవిడ అంటుంది, జీతం ఇదేందమ్మా 400 వచ్చేది మా ఆయనకి టాప్ పని చేసినప్పుడు, అంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనుకో, అది వేరే విషయం. 400 వచ్చేది, 400లో 100 రూపాయలు తీసి తాగేవాడు, 300 ఇంట్లో కొంపలో పాడేసేవాడు, శుభ్రంగా తినేదాన్ని నేను. ఇప్పుడు 600 వచ్చినా సరే మొత్తం 400 అక్కడ తగలేడుతున్నాడు, ఏం రావట్లేదు ఇక్కడ. అది కూడా చచ్చిపోతున్నాం, ఆరోగ్యాలు కూడా పోతున్నాయి అన్నట్టుగా. సో అలా ఉంది ప్రజలు, చాలా దారుణంగా ఉంది. ఓకే సార్, మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలన్న, ఖచ్చితంగా రాకపోతే ఇంకేం లేదు. అప్పుడు సీనియర్స్ కూడా అదే అంటున్నారు. నేను ఒక ఆయన మామూలుగా ఆయన వేసేది వైజాగ్లో అనుకుంటా, ఆయన కూడా అదే అంటున్నాడు, చూసుకోండి మీరు చదువుకున్న వాళ్ళు అయితే వేయండి, మార్పు కావాలనుకుంటే మీకు జాబ్ కోసం కావాలనుకుంటే మార్పు కావాలనుకుంటే వేయండి, లేదు అంటే లేదు ఇదే కర్మ అంటే ఇంకా వెళ్ళిపోవడమే. 4 లక్షలు తీసేసి జాబ్లో వెళ్ళి అంటే అక్కడికి మైగ్రేట్ అయిపోయారు అంటే ఇక్కడ లేదనే కదా అర్థం. ఇంకేంటంటే ఇంకా పారిపోవాలన్నమాట. ఇక్కడ వచ్చిందంటే ఇంకేం లేదు. నాకు శ్రీనివాస నాయుడు గారికి వెళ్తాడు. గల కారణం ఉంది, ఆయన చేసాడు కాబట్టి పనులు అయ్యి వస్తారు గ్యారెంటీ. ఆయన మంచి జరిగిందా, అభివృద్ధి జరిగింది, బాగానే చేశారు అన్ని. ఇది వరకు మీద 3 ఏళ్ళు 15 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎంతవరకు ఏం చేయలేదు, వాళ్ళు డెవలప్మెంట్ లేదు వాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చాక మొత్తం అన్ని కనపడుతున్నాయి కదా. పైన మరి రాష్ట్రంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? జగనే, ఎందుకని గ్యారెంటీ లేదు, తిరుగులేదు. ఇంకా కావాలంటే సీట్లు తగ్గుతాయి. ఎందుకని జగన్ గారి ప్రభుత్వం పనితీరు బాగుందా? బాగుందండి, ఆయన చేతనాడు. లేనోళ్ళకి అన్నీ ఇస్తున్నాడు, పథకాలు అన్నీ ఇస్తున్నాడు. లేనోళ్ళు డెవలప్ అవుతున్నారు, అవ్వాలి కదా. ఎంచేపు వాళ్ళు అలాగ అనగారిపోయినట్టు ఉండకూడదు కదా, అది వాళ్ళని పైకి తీసుకురావాలని మనోడు. మన రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటారా? మన రాష్ట్రంలో జరిగింది, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మొత్తం చాలా చేశాడు కదా. చేసినవి అన్నీ సాక్షి దాంట్లో వస్తున్నాయి, బయట కూడా వస్తున్నాయి కదా అన్నీ. ఓకే, మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. మరి వీళ్ళు కూటమి కూడా కొంచెం బలంగా ఉంది. కూటమి అయి పని అవుతుంది, ఇది వరకు ఒకసారి అయింది. మరి ఎంతవరకు ప్రభావితం ఏమి అవ్వదు, మనం అనుకుంటున్నా తప్పది. అవన్నీ మామూలు గాలి. జగన్ గారు గెలుస్తారు, సెట్ అయిపోయారు జనం, మామూలుగా ఉన్నారు, బయటికి కక్కట్లేదు జనం. జగన్ గారు వస్తారు. జగన్ గారు మా ఎమ్మెల్యే కోసం అంటే మరి శ్రీనివాస నాయుడు గారే అనుకుంటున్నాం. మరి యాక్చువల్గా మరి లోపల మళ్ళీ ఇవి గ్లాసు, ఇటేమో సైకిల్, ఈ 2 మొత్తం 3 బీజేపీ, ఈ 3 కలిసి చేస్తున్నాం. మరి ఏదో అదే మరి ముగ్గురు ఇద్దరి మధ్య దెబ్బగా చెప్పలేం. కాదు మటుకు పైన అయితే సీఎం అయితే జగన్ వచ్చేస్తాడు. జగన్ ఆ సమస్యలు ఎందుకని అంటే వీళ్ళు కూటమితో కూడా ఎదుర్కొన్నారు. వీళ్ళ మధ్యలో సరిగ్గా ఆ సీన్ వచ్చేసరికి మరి మన పవన్ గారు సైడ్ అయిపోవచ్చేమో. మరి ఇప్పుడు ఈ బీజేపీ అయిన పొత్తు మధ్యలో ఇప్పుడే సగం ఆఫ్ వీళ్ళకి నా సంబంధం ఏం చెప్పారు అంటున్నాడంట. మరి అది ఎంతవరకు న్యాయమో మరి నిజమో తెలదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, దానికి అందుకు కారణం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత అన్ని కొద్దిగా మంచిగా చేశాడు. కొన్ని అంటే ఆయన చేసినవి కూడా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అది ఆయనకి తెలవకుండా చేసేసారు. అంటే కొన్ని రిస్క్ చేశారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళకపోతే వీళ్ళ మధ్యలో వీళ్ళు యాక్ట్ చేసేస్తున్నారు. ఆయనకి పూర్తిగా అన్నీ ఆయన చేసిన మొత్తం అన్ని కరెక్ట్గానే చేసాడు. కాకపోతే వీళ్ళ మధ్యలో వీళ్ళు అదేని చూపించి ఆయనకి ఇది పలాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి వీళ్ళు మధ్యలో చెప్తాం, అదేమో అక్కడ అది ఆగపోతాం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఎదుర్కొంటున్నారు. ఆయనకి ఏమో ప్రభావం కలిగే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకి ఏం అవ్వదన్న, ఇబ్బంది ఉండదు ఆయనకి. ఆయన ఏకగ్రీవంగా గెలిచేస్తాడు. గెలిచేస్తాడు ఆయన. ఓకే, నచ్చింది ఆయన పనితీరు, ప్రభుత్వం పనితీరు?
ప్రభుత్వం అంటే మీ ఆయన అభిప్రాయం? మా ఫ్యాన్ అన్న ఫ్యాన్ పర్ఫెక్ట్ ఇంకా అందులో సమస్య లేదు అందులో. ఆయన కూడా వేస్తారా? సమస్య లేదు అదేంటే అది ఆయన మనం వెళ్ళి అడగలేదు కాబట్టి మన తప్పు అది. మాకు ఇది లేదండి అది లేదని చెప్పి కొంతమంది అడగలేదు. అలాంటే తెలివైన వాళ్ళు ఏంటంటే ఒకటికి 2 ఉన్న వాళ్ళు వెళ్ళేసి అడిగేసేసి వాళ్ళు రాబట్టుకున్నారు. కానీ ఆ విషయం ఆయనకి తెలదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు వీళ్ళు అంత లెక్క వెళ్ళిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళు వీళ్ళు స్కాన్ చేసి వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు. సో మీరు కూటమి ఎంత వచ్చినా కానీ జగన్ వస్తారన్న. ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? నిడదలు అయితే కందులుగా దుర్గేష్. ఇంకా కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే పోయిన ఎమ్మెల్యే పెద్దగా ఇది లేదు, ఆయన వల్ల ప్రయోజనం లేదు, ఇది లేదు. కాంగ్రెస్ అంటారా ఎంతకంతే. ఈ ఏరియాలో కాంగ్రెస్ రాదు మొత్తం ఈ ఆంధ్రలో ఎంతకంతే. ఏమన్నా 1, 2 రావచ్చు కానీ అంతే నా అభిప్రాయం. కందులు దుర్గేష్ గారు అంటే కందులు దుర్గేష్ గారు అంటే రాజమండ్రి నియోజకవర్గంలో కొంచెం తెలిసినటువంటి వ్యక్తి. తెలుసున్న వ్యక్తి కూటమి కదా, కూటమి గురించి దానికోసం. కానీ ఇక్కడ కూడా ప్రజాదరణ ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది, గెలుస్తారు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఉంది. ఆయన ఎదురే కదా, ఆయన ఎదురే కదా. మాజీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎక్కుతుంది అంతేగాని దీనివల్ల ఆయనకి గుడ్ విల్ ఉంది. గెలుస్తారు. పైన రాష్ట్ర పరంగా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎక్కువ ఉన్నది కదా. కూటమి వస్తేనే బాగుంటుంది. కూటమి వస్తే బాగుంటుంది. ఏమైందండి ఆంధ్రప్రదేశ్ లో ఈయన ప్రభుత్వం బాగాలేదని? అసలు వాళ్ళ తండ్రిలా చేస్తారనుకున్నాం కదా, కానీ తండ్రిలా చేయలేదు. ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. 5 ఏళ్ళు కాదండి, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అబ్బా. మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టారు కదా. సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాడు కొత్తగా? అమ్మఒడి ఓడి తప్ప ఏమీ లేదు. ఫస్ట్ 15,000 వేసాడు, తర్వాత 14,000, 13,000 అలా తగ్గించి కూడా ఇచ్చాడు. పెన్షన్ కూడా ఒక్కసారి పెంచలేదు, ఇడతలకు పెంచాడు. గొడవ అయినా గొడవ చేస్తే 250, 250, 250, 250 అలా పెంచుకొచ్చాడు. అంతేగాని ఒక్కసారి ఇచ్చింది కదా. ఇప్పుడు మరి వీళ్ళు కూటమిలో జనసేన పార్టీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 10 కాలం పాటు పార్టీని విడకుండా అలాగే ఉన్నారు. ఆయన కొంచెం ప్రజాదరణ పెరిగింది, సింగిల్ గా పోటీ చేసిన 20-30 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి కొంచెం రాజీ పడి సింగిల్ గా గెలిస్తే ఆయనకి బలం ఉండదు, కూటమిలో ఉండాలి. 25-30 సీట్లు వచ్చిన తర్వాత విషయం. బలం ఉండదు, బలం కావాలి ముందర. బలం సంపాదించుకుంటే ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు ఎలా ఉంటే తెలుగుతాడు, ఫ్యూచర్ లో అవుతాడు. ఆ కోట అలా కలవడం మంచిదండి. మంచిది. ఓకే, మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి, ఆయన పరిపాలన రావాలి. ఇలా చంద్రబాబు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, బీజేపీ వచ్చినా మొత్తం మీద రావాలి. అభివృద్ధి ఉంటుంది, మారాలి. ఏదైనా అభివృద్ధి, పోలవరం లేదు, అమరావతి లేదు. మద్యపానం నిషేధం అన్నాడు, అది చేస్తేనే మళ్ళీ ఓట్లెడుతూ కొత్తన్నాడు. లేదు ఏమన్నా కోటకి ఏమన్నా 150 రూపాయలు పెంచాడు, 150 పెంచాడు, 200 పెంచాడు. మద్యపానం పెరిగిపోయింది కదా అమాంతం. పెరిగిపోయిందండి, రేట్లు పెరిగిపోయినాయి. రాష్ట్రంలోనే లాభసాటికంగా బాగా మద్యం ఒకటి, ఇసుక ఒకటి, మట్టి ఒకటి, ఇవన్నీ. అలాగే ఇప్పుడు భూ యాక్ట్ చట్టం ఏదో తీసుకొచ్చారు, అది మరీ ప్రతి రైతు తిట్టుకోడు. ఏంటండి అదేంటి? బొమ్మ ఆత్మహత్యం ఏంటండి? బొమ్మ ఆత్మహత్యం ఏంటి? బొమ్మ ఎత్తం తప్పు. గవర్నమెంట్ కదండి, అతను ఎత్తే తప్పు. బొమ్మ అతను తీయకూడదు. ఓకే, అయితే తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది అంటారు. తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుంది. తెలుగుదేశం కాదండి, కూటమి రావాలి. ఓకే, తెలుగుదేశం వస్తే మళ్ళీ ఆడి బొమ్మ చూపెడతాడు, కూటమి వస్తే కొద్దిగా ఇదిగా ఉంటుంది. అన్న ఇక్కడ పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఏమో శ్రీనివాస్ నాయుడు గారు, కందులు దుర్గేష్ గారు, కస్తూరి నాని గారు, పెద్దిరెడ్డి సుబ్బారావు గారు వీళ్ళు నిలబడుతున్నారు. జనసేన పార్టీ నుంచి ఈయన ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యే గారు?
ప్రజెంట్ అయితే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఇక్కడైతే దుర్గేష్కి శ్రీనివాస్ నాయుడు గారికి. ఇప్పుడు 50-50% ఛాన్సెస్. మనం ఏం నగ్గేస్తాం అని చెప్పలేం. ఎవరికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉన్నదో వాళ్ళకు ఉంది. కానీ టఫ్ అయితే ఉంది. నిడదల్లో అన్నటి వరకు శ్రీనివాస్ నాయుడు అన్నాడు, ఇప్పుడేమో దుర్గేష్ గారు అంటున్నారు. సో ప్రజల ఒపీనియన్ మనమైతే డిసైడ్ చేయలేం. ఎలక్షన్ ముందు రోజు నాకు వరకు 50-50 ఛాన్సెస్. పైన రాష్ట్రపరంగా ముఖ్యమంత్రి ఎవరు అన్న? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు నిర్ణయిస్తారన్న, మన ఎలా నిర్ణయిస్తారు? మీ అభిప్రాయం, మీ అభిప్రాయం ఏముందన్న, మనం మీకు చెప్పింది నేను అయితే ఒక పార్టీకి ఓటేస్తానంటాను. బూత్కి వెళ్ళిన తర్వాత నా అభిప్రాయం మారిపోవచ్చు. డిసైడెడ్ ఎవరైనా అంతే. సరే, ఏంది ఎలా ఉందంటారు జగన్ గారి పరిపాలన? బాగానే చేశారు, పర్లేదు, ఓకే ఓకే. ఆయన గెలిచే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళు కూటమి ద్వారా వస్తున్నారు వీళ్ళని బలపడేవారు? చెప్పలేమన్నా. పీపుల్ డిసైడ్ అవ్వాలి.